నగేష్ అందరూ ఎన్నుకోవాల్సిందే. దీక్షిత్ పదండి, మళ్ళీ పిలుస్తా మిమ్మల్ని అందరినీ, మళ్ళీ పిలుస్తా. బాబు ఫోటో తర్వాత తీసుకుంటాం, కూర్చోండి అట్లకి. అక్కడోళ్ళు అక్కడ వెనక్కి వెళ్ళండి, చైర్లలోకి వెళ్ళండి. వెనకాల బోల్డెంత ప్లేస్ ఉంది, అట్లే కూర్చోండి. పోనీ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి, అట్లే కూర్చోండిగా, అట్లే కూర్చోండి. ఏడకాలైతే బాబు ఎవరిది తర్వాత తీసుకుందాం. వదిలే లాస్ట్ కి అవన్నీ లాస్ట్ కి తమ్ముడు ఇక్కడ లాస్ట్ పెట్టు బాబు. మీరందరూ వెనక్కి పోతారా లేదా? రిప్రజెంటేషన్ అన్ని లాస్ట్ కి ఇస్తారు. ఇప్పుడు ఇయర్ శ్యామ్ లాస్ట్ కి ఇస్తాం. పక్కన పెట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి, మన మహేశ్వరం నియోజకవర్గానికి ఈ సర్ కార్యక్రమంలో, అదేవిధంగా మెంబర్షిప్ కార్యక్రమంలో రాష్ట్రమంతా కలియ తిరుగుతూ, ఇటు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాలు కలియ తిరుగుతూ ఈరోజు మన మహేశ్వరం రావడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా నాయకులకి, మా మహిళా సోదరిమణులకి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా, పేరు పేరున అందరికీ కూడా. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎక్స్ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నారు. అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యంగ్స్టర్ యూత్ కూడా బీఆర్ఎస్వి బాగా వచ్చున్నారు, యూత్ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. కానీ కంట్రోల్ చేయలేరు. సో అందరికీ కూడా నమస్కారాలు. మా పత్రికా మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారితో పాటు ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఈ సర్ దాంట్లో, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్లో ఇన్ఛార్జ్గా ఉన్న గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీమతి వాణీదేవి గారు కూడా వచ్చున్నారు. చప్పట్లతో స్వాగతం చెప్పుదాం. అట్లాగే మన జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చినారు, వారు కూడా చప్పట్లతో స్వాగతం. సరిపోలే చప్పట్లకి, ఇంతమంది ఉన్నారు, ఇంత తక్కువ వస్తుందా? అట్లాగే గౌరవనీయులు మన కల్లకుర్తి మాజీ శాసనసభ్యులు సోదరులు జయపాల్ యాదవ్ గారు ఉన్నారు. చప్పట్లతో స్వాగతం చెబుదామా? చప్పట్లు కొడితే మంచిది, వెనకాల కూడా కొట్టండి గట్టిగా, గొప్పగా స్వాగతం చెప్పినట్టు చప్పట్లు కొడితే. అట్లే గౌరవనీయులు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు సోదరులు అంజయ్ యాదవ్ గారు వచ్చినారు, పెద్ద ఎత్తున స్వాగతం చెప్పుదాం. అట్లే మా సోదరులు గౌరవ ఎమ్మెల్సీ గారు మన షంబీపూర్ రాజు గారు వచ్చినారు, వారి కూడా స్వాగతం చెప్తూ. అట్లే గెల్లు శ్రీనివాస్ సోదరులు, వారికి స్వాగతం. మల్లేష్ గారు, మనకు క్యామ మల్లేష్ అందరికి సుపరిచితులే కదా, మొన్న ఎంపీగా పోటీ చేస్తున్నారు, వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. అట్లే శ్రీనివాస్ రెడ్డి గారు, వారికి అందరికీ కూడా పేరున ఇక్కడికి వచ్చిన అందరు కూడా స్వాగతం చెప్తూ, మనం అందరం డిసిప్లిన్గా ఉంటే, కేటీఆర్ గారు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీరందరూ కోరుకునేది కేటీఆర్ గారితో ఒక ఫోటో కావాలంటే డిసిప్లిన్గా కూర్చోవాలా. నిన్న మేము పరిగిపోయినాం, కేటీఆర్ గారికి చెయ్యి బట్టి లాగితే మొత్తం స్కిన్నే ఊడిపోయింది, అంత గట్టి లాగేస్తున్నారు. కాబట్టి డిసిప్లిన్గా ఉండి అందరం కూడా ఫోటో దిగుదాం. మరొకసారి మా మహిళా సోదరిమణులు పార్టీలో ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా మమేకమై పనిచేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నా. అంత ముఖ్యమైన మా అక్క చెల్లెళ్ళందరూ వచ్చిన్నారు, వారికి కూడా స్వాగతం. వద్దు నాయన. అయితే ఈరోజు మన మహేష్ నియోజకవర్గం వస్తూ ఉంటే, ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు 2 వీలర్ మీద, రాఘవేందర్ కానీ, అట్లే రాజు నాయక్ అధ్యక్షుడు వారికి, స్థానిక సర్పంచ్ గారికి, అట్లాగే అంబయ్య యాదవ్ గారికి, అందరికీ కూడా పేరున ఆ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు నేనేం మాట్లాడేది ఉండదు, కేటీఆర్ గారు మాట్లాడతారు. కానీ మాట్లాడే ముందు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఒకసారి గుర్తుపెట్టుకుంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నదని బేరీజ్ వేసుకొని మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవాలని ఆలోచన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. మన దగ్గర కూడా ఒకప్పుడు మీరు మాకు దొరకకపోతుంది, ఏడిపోయిందంటే రిజిస్ట్రేషన్ పోయినా మాకు ఇప్పుడే అంటుండ్రి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి పోతే 10 మంది కూడా ఉండలేరు.
ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా నడిచేది మన దగ్గర, ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయని మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లి పాత్ర పోషించి రాష్ట్రాన్ని ఏ విధంగా కూర్పు చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని బాగా చేస్తున్నాడు. రైతులకు సంబంధించిన కరెంటు కాడికి వెళ్ళి మొదలు పెడితే, నీళ్ళ కాడికి వెళ్ళి, ఆడబిడ్డలు నీళ్ళు దానికి డ్రింకింగ్ వాటర్ కాడికి వెళ్ళి ఒకటి కేసీఆర్ గారు చేసుకొస్తే, కేటీఆర్ గారేమో ఎక్కడి నుండి ఇన్వెస్ట్మెంట్స్ పట్టుకురావాలి, ఎక్కడి నుండి కంపెనీలు తీసుకురావాలి, ఏ విధంగా ఇక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేసేవాళ్ళు. మనందరికీ తెలుసు, ఆ రోజు మన ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే టీఎస్ ఐపాస్ ద్వారా మిగతా వాటి ద్వారా కంపెనీలు ఎన్ని వచ్చినాయంటే 1700 పైచలకు కంపెనీలు ఒక రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 24,800 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు ఒక 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టాడు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, జాతరలాగా ఒక 3 రోజులు నడిపించున్నాడు. ఒక్క కంపెనీని తీసుకొచ్చిండా? ఒక్క కంపెనీ ₹1 ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే లేదు. కానీ పేరుకి ఏం చెప్పుకొని తిరుగుతున్నాడు? ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఏముంది ఫ్యూచర్ సిటీలో? 4 గోడలు కట్టిండ్రు, ఏమన్నా ఉందా అంటే పేరు మార్చిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు ఫార్మాసిటీ అని పెడితే దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు. పోనీ భూములు ఏమన్నా తీసుకున్నంటే బయటనే 30,000 ఎకరాలు అంటున్నాడు. కేసీఆర్ గారు తీసుకున్న 14,000 ఎకరాలలోనే తిప్పుకుంటూ ఆనే పేరు మార్చి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతూ ఉన్నాడు. పోనీ వింటున్నాం మనం, ఫ్యూచర్ సిటీ అన్నందుకు కనీసం భూముల ధరలు పెరుగుతాయేమో, బాగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుందేమని. ఒక్క దగ్గర ₹1 ఇన్వెస్ట్మెంట్ రాలేదు. పైగా భూముల ధరలు అప్పటికని ఇప్పుడు సగం అయిపోయినాయి. మొన్న ఎవరు అంటున్నారు నాకు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుందంటే, మొన్న ఒకరోజు నేను భూమి కొందాం అనుకున్నా, 3 కోట్లకి ఎక్కడ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు 10 కోట్లు అయిపోయింది, నాకే దొరుకుతలేదు అన్నాడు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నా, 3 కోట్లు ఎందుకు, ₹1,00,00,000 ఎక్కడ ఇప్పిస్తారా తీసుకో. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 కోట్లకి ఎక్కడ అమ్ముకున్నాం, కానీ ఇప్పుడు 3 కోట్లు అంటే కూడా ఎవరు తీసుకుంటలేడు. మరి ముఖ్యమంత్రికి ఎన్ని ఎకరాలు కావాలన్నా ఇప్పిస్తాం. ఎప్పుడు వచ్చినా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని తిట్టడం తప్పిస్తే ప్రభుత్వంకి చేస్తుందని గొప్ప చెప్పడానికి వీల్లేదు. మన దగ్గర వింటున్నాం మనం, ఫ్యూచర్ సిటీలో మహేష్ అని కలుపుతారట, కానీ సర్పంచులు తీర్మానం ఇస్తేనే కలుపుతారట. ఎందుకు ఇవ్వాలి సర్పంచులు తీర్మానం? ఇప్పుడు కందుకూరు ఫ్యూచర్ సిటీలో పోయింది కదా, ఏం చేసిండ్రు? ఏమన్నా ₹1 లాభం వచ్చిందా? 30 సార్లు వచ్చిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30 సార్లు మన కాన్స్టిట్యున్సీకి ఇబ్రాహీంపట్నం వచ్చిపోయారు ఫ్యూచర్ సిటీ అని. ₹3 ఇచ్చారా మనకు? ఏమీ లేదు. ఫ్యూచర్ సిటీ పేరు చెప్పుకొని బిజినెస్ నడిపించుకుంటున్నారు తప్పిస్తే ఏం లాభం లేదని వాస్తవం. కానీ ఆ రోజు తెలంగాణ ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ ఈరోజు అధపాతాలను దోసేస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాలే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపిస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పిస్తే దానికి సమాధానం చెప్పట్లేరు. ఒకటి కాదు, ఎన్ని వైఫల్యాలు ఉన్నాయో వాళ్ళు అవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుదాం, వాళ్ళని ప్రశ్నిద్దాం. మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుందాం. మన ప్రభుత్వాన్ని తెచ్చుకొని కేసీఆర్ని ఆ కుర్చీ మీద కూర్చుని పెడితేనే మనకి రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు వాణీదేవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒక నిమిషం. నేను కూర్చొని అరేంజ్. అరే ఏంద్రా బాబు లొల్లి, మీరు కొంచెం ఉండండి, కొంచెం పెద్దలు వాణీదేవి గారు మాట్లాడారు. షూర్. అందరికీ నమస్కారం. ముందుగా మనకు ఇష్టమైన నారా చెప్పుకుందాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్ గారు.